మన ఫుడ్ ఎక్స్పో 2024 సెకండ్ డే అయితే ఎంటర్ అయిపోయాం. ఈ రోజు అయితే సెకండ్ డేలో మనకి కాంపిటీషన్ అయితే జరుగుతుందండి. ఇది కూడా లేడీస్ అందరూ ఆల్మోస్ట్ దగ్గర 125+ మెంబర్స్ అయితే వచ్చేసారు ఈ రోజు కాంపిటీషన్కి. 2 సెషన్స్లో అయితే మనం ఈ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ కాంపిటీషన్లో నిన్న అయితే మనకి బెవరేజెస్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చేసి మనకి హెల్దీ వెజ్ డిష్, ఎవరైతే మంచి హెల్దీ వెజ్ డిష్ని ప్రిపేర్ చేస్తారో వాళ్ళకైతే ప్రైజెస్ ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 9,000 రూపీస్ వర్త్, అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి 6,000 రూపీస్, అండ్ థర్డ్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి 3,000 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈ రోజు కూడా యాజ్ ఇట్ ఈజ్ నిన్నట్లాగే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చేసారు. ఈ రోజు అయితే డబుల్ ధమాకా డబుల్ బ్యాచ్తో అయితే మనం కాంపిటీషన్ని స్టార్ట్ చేసేద్దాం. పదండి. పాలక్ డిష్ చేశారు కదా, పాలక్ రింగ్స్. ఫస్ట్ మనకి పాలకూర చాలా ప్రోటీన్ కాబట్టి పాలకూరతో డిష్ చేసేసారు. అండ్ మీరండి? కరివేపాకు రైస్. కరివేపాకు రైస్. ఓకే, మీ పేరండి? లావణ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి. ఓకే, ఈ డిష్ ఏ ప్రిపేర్ చేశారు డిష్? కరివేపాకు ఫ్రైడ్ రైస్ అండి. ఓకే, కరివేపాకు మామూలు పిల్లలకి యాక్చువల్గా పడేస్తుంటారు కదా, అది పేస్ట్ చేసి ఫ్రైడ్ చేసి రైస్లో వేసి. ఓకే, వెరీ నైస్. టెక్స్చర్ బాగా కనబడుతుంది. దాంట్లో బేస్. అండ్ మీ పేరు? పద్మావతి గారు. పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఎస్సి 10 డోర్ నెంబర్, పిన్ కోడ్ అలాంటి ఏం లేవా? సరే, ఓకే. సరే, ఇప్పుడు మీరు ఏ డిష్ ప్రిపేర్ చేశారు? ఓకే, హెర్బల్ రోల్స్ అయితే ప్రిపేర్ చేశారు. మైదా పిండి లేకుండా, ఆయిల్ లేకుండా, మన స్టీమ్తో. ఓకే ఓకే, స్టీమ్ స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనం స్టఫ్డ్ చూస్తూ ఉంటాం కదండి, స్టఫ్డ్ పీసెస్ మోమోస్ లాగా. అలా కాకుండా మోమోస్ ప్లేస్లో మైదా పిండి అది ఏం యూజ్ చేయకుండా క్యాబేజ్ని ఒక మోమో టైప్లో క్రియేట్ చేసేసి పెట్టేశారు అనమాట. వెరీ నైస్, వెరీ నైస్ అండి. నేను చెప్పింది కరెక్ట్ అక్క. బిజీ అక్క, ఫుడ్ ఈవెంట్లో ఉన్నా. సరే అక్క, ఒకసారి చూస్తాను. అంటే ఇదే ప్లేట్స్ క్యాబేజ్ చూసారా, క్యాబేజ్ మోమోస్. నైస్. ఇంతంటే కష్టం, ఇంతంటే కష్టం. లోపల పుట్టమిరపకాయలు అవే ఎల్లో అంటే రేట్ భాగ్యలక్ష్మి. హెల్దీ ఫుల్, హెల్దీ ఫుడ్. నైస్, చాలా బాగుంది. టేస్ట్ చేస్తారండి? హలో, నాకు ఓకే. ఏంటండి చిన్న చిన్నగా కనపడుతుంది మాకు? ఓకే, మీ పేరు? నా పేరు వెంకటాలం భాగ్యలక్ష్మి. ఓకే, మలపల్లి బొబ్బర్లు దీంతో ఓకే ఫుల్గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ చెప్పంటారా? చెప్పండి, ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఇందులో వాడిన మెయిన్ రాగి పిండి, ప్రోటీన్ పౌడర్, రాక్స్, కొరలు, పాల్చుకునే చిల్లి, మసాలా, తర్వాత మొలకలు, వెజిటేబుల్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. బాడీ అమ్మో, చాలా వేశారు. వెరీ నైస్. ఓకే, బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఏ డిష్ చేశారు? నేను ప్రోటీన్ రైస్ చేశాను మేడం. ప్రోటీన్ రైస్ అంటే దేంతో చేశారండి? ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కొర్రలు, పాలకూర మెయిన్ ఇంగ్రీడియంట్. దీంట్లో దాలు, దాలు, పాలకూర, వెజిటేబుల్స్, ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. ఓకే, అంటే మాకు ఇది చూస్తుంటే హలీంలా కనబడుతుంది కొంచెం, కానీ ఒక బౌల్ తింటే సరిపోదు, అంత బాగుంది. జస్ట్ ఏమి తిన్నా మీరే. వేడిగా ఉందా? అంటే కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పి అలా. అంటే కొర్రలతో చేశారు. మెయిన్ ఇంగ్రీడియంట్ కొర్రలు.
నైస్ అండి, వెరీ నైస్. ఇవి అప్రికాట్ ఎలా ఉంది మేడం? వెరీ నైస్ అండి, చాలా బాగుంది. నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కిచిడి. కిచిడి సాంబార్ రైస్ మేడం ఇది. ఓ సాంబార్ రైస్. వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్. నా పేరు భాగ్యలక్ష్మి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, వెరీ నైస్ అండి, నైస్ డిష్. థ్యాంక్ యూ మేడం. కొర్రలతో రెగ్యులర్గా అందరూ రైస్ తినకుండా ఇలా కొర్రలు సామలు ఊదలు తిని చాలా బాగుంది. నాకు ప్రిపరేషన్ చెప్పండి, ఇంట్లో చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు పెద్దలే యాక్చువల్గా అందరి రెసిపీస్ నోట్ చేసేసుకోవాలి నేను. బెస్ట్ బాగుంది ఏదో.